A man purchased 24 banana for 60 rupees. How many banana should he sell for 60 rupees at a gain of 20%? అంటే స్టార్టింగ్ ఎంత కొని ఉంటాడు ఇది 100%గా, ఇక్కడ ఎంత 120%కి అమ్మాలి. ఇక్కడ ఒక్కసారి చూద్దాం. 24 బనానా 60 రూపీస్ కొన్నాడు. అంటే ఇది కాస్ట్ ప్రైస్. అంటే 1 బనానా ఎంత 60/24ఏగా, అంటే 10/4ఏగా, అంటే 2.5 రూపీసేగా కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఏం చేశాడు, ఒక్కొక్క బనానాకి 20% గెయిన్ వేసాడు, అంటే 120 అయింది మొత్తం. ఇక్కడ డెసిమల్కి ఇక్కడ 0 క్యాన్సిల్ కొట్టేస్తే 25 4 4 3 0, అంటే ఎంత 3 రూపీస్ అయింది సెల్లింగ్ ప్రైస్. వింటున్నారా? సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది? 3 రూపీస్ అయింది. ఎన్ని బనానా అమ్మితే 60 రూపీస్ వస్తుంది అన్నాడు. అంటే సెల్లింగ్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ 60/3, అంటే ఎంత 20 బనానా అమ్మాలి. అంటే మిగులుతాయి కదా. ఇక్కడ ఇది లాంగ్ ప్రాసెస్. ఒక్కసారి షార్ట్ కట్ చూద్దాం. నేను 60 రూపీస్కి కొన్నా, అదే 60 రూపీస్ రావాలి, లాభం రావాలి. ₹1 కూడా డబ్బులు వద్దు, 1 రూపీ కూడా నాకు ఎక్స్ట్రా వద్దు, కానీ లాభం రావాలి, ప్రాఫిట్ రావాలి. అంటే ఏం చేయాలి? నాకు అదే 60 రూపీస్ రావాలి, అంతకు మించి నాకు 1 రూపీ కూడా వద్దు, పావలా 10 పైసలు కూడా వద్దు, కానీ లాభం రావాలి. అప్పుడు ఏం చేయాలి? బనానా తగ్గించి అమ్మాలిగా. 23 బనానా అమ్మాను అనుకోండి, ఇంత లాభం వస్తుందిగా. 20 అమ్మా, ఇంత లాభం వస్తుందిగా. 18 అమ్మా, ఇంత లాభం వస్తుందిగా. అంటే క్వాంటిటీ తగ్గుతున్న కొద్దీ పర్సంటేజ్ ఏమవుతుంది? పెరుగుతున్నదిగా. పర్సంటేజ్ తగ్గుతున్న కొద్దీ క్వాంటిటీ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూడండి. 24 బనానా 100% కొంటే 120%కి ఎన్ని బనానా అమ్మాలి? 24 ఇంటూ పర్సంటేజ్ పెరిగితే క్వాంటిటీ ఏమవ్వాలన్నా తగ్గాలి. కాబట్టి తక్కువ/ఎక్కువ 0 0 క్యాన్సిల్ చేయండి. 12 2 2 10 20 బనానా అమ్మాలి. అయిపోయిందా సింపుల్గా.